హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నవమి రోజున స్వామివారికి ప్రత్యేకంగా చేసుకునే పానకం, చలివిడి, వడపప్పు ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ 3 నైవేద్యాలకు ఉండే ప్రత్యేకతతో పాటు సాంప్రదాయ పద్ధతులు అలానే రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా వడపప్పు కోసం పెసరపప్పు తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని పప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత పప్పులోకి వాటర్ యాడ్ చేసి ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టారు అంటే పెసరపప్పు అనేది నానుతుంది. ఇది నానేలోగా పానకం చలివిడైతే ప్రిపేర్ చేసుకుందాం. మీరు ఎంత క్వాంటిటీలో పానకం చేసుకోవాలి అనుకుంటున్నారో అంత వాటర్ వేసుకొని దాంట్లోకి తురిమిన బెల్లాన్ని అయితే వేసుకోండి. 4 వంతుల నీళ్ళు తీసుకున్నారు అంటే 1 వంతు దాకా బెల్లం తీసుకుంటే తీపి అనేది సమానంగా సరిపోతుంది. దేవాలయాల్లో ఇచ్చే పానకంలో ముఖ్యంగా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. 1 ఇంచు దాకా దాల్చిన చెక్క వేసుకోవాలి. 3 లవంగాలైతే వేసుకోండి. మనం పానకంలో స్కిప్ చేయకుండా వేయాల్సింది మిరియాలు. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ దాకా వేసుకుంటున్నా. సువాసన కోసం 2 యాలకులు కూడా వేసుకోండి. నేనైతే మా పంతులు గారిని అడిగి స్వయంగా తెలుసుకుని వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఇలా ఫ్రెష్గా దంచడం వల్ల మంచి అరోమా కూడా వస్తుంది. చూశారు కదా, పౌడర్ అయితే రెడీ అయిపోయింది. వాటర్లో బెల్లం కూడా చక్కగా కరిగి ఉంటుంది. ఒక్కసారి ఇలా స్పూన్తో కలిపిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పౌడర్ని కూడా దీంట్లో వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చు. వసంత ఋతువులో వచ్చే గొంతు మార్పులకి మనం ఇందులో వేసే యాలకులు, మిరియాల వల్ల మంచి ఉపశమనం అయితే కలుగుతుంది. ఇలా నేనైతే ఫిల్టర్ చేసేసుకుంటున్నానండి. ఫిల్టర్ చేసుకున్నా చేసుకోవచ్చు, డైరెక్ట్గానే కూడా తాగొచ్చు. చివరిగా శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన తులసాకులు వేసుకొని నైవేద్యంగా సమర్పించుకోవాలి. చూశారు కదా, మిరియాల్లో ఉండే ఘాటుతో పాటు యాలకుల్లో ఉండే సువాసనతో పానకం అయితే రెడీ అయిపోయింది. ఈ పానకం శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది. పానకం అయితే టెంపుల్ స్టైల్లో రెడీ అయింది కదా. ఇప్పుడైతే చలివిడిని అయితే ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు దాకా వరిపిండి అయితే తీసుకుంటున్నా. 1/2 కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ముందుగా బియ్య పిండిలో ఈ బెల్లం అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి ముద్ద అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇదైతే మనకి పూజలప్పుడు సింపుల్గా అయిపోయే చలివిడండి. మీరు కావాలంటే చలివిడి చాలా రకాలుగా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా కూడా ఏ పూజలు చేసినా చలివిడి వడపప్పు మనం కంపల్సరీగా పెడతాం కదా. ఈజీగా అయిపోయే చలివిడైతే ఇదే. చూశారు కదా, చలివిడైతే రెడీ అయిపోయింది. మనకి పెసరపప్పు కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు నానిన పెసరపప్పులో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు చప్పగా పెట్టకూడదండి. ఇలా కొద్దిగా షుగర్ వేసుకొని షుగర్ని కూడా కలుపుకున్న తర్వాత వడపప్పు కూడా రెడీ అయిపోయింది. పెసరపప్పు శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది. మండే ఎండల్లో శరీరానికి వడదెబ్బ తగలకుండా ఈ పెసరపప్పు కాపాడుతుంది కాబట్టే దీన్ని వడపప్పు అన్నారు. చూశారు కదా, టెంపుల్ స్టైల్ పానకం చలివిడి వడపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ నవమి రోజున మీరు కూడా ఈ పానకాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.